ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెను. తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. తన మహాప్రేమ చేత. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొన్ని మాటలను విందాం. తీతు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంలో ఒక మంచి మాట ఉంది. అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను అనే మాటను గమనించాలి. అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాడు. మన దేవుడు అబద్ధమాడనేరని దేవుడు. దేవుడు అబద్ధములు ఆడడు. మానవులమైన మనము నోరిప్పిట అబద్ధాలు. కొంతమంది చూడండి, ఉదయము లేచి నుంచి పడుకునే వరకు అబద్ధాలు 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 అబద్ధాలు. భక్తుడు అంటాడు, ప్రభువా అబద్ధములాడు పెదవుల నుండి నన్ను కాపాడుము అని అంటాడు. కాబట్టి దేవుడు మనలాంటి వాడు కాడు. ఆయన అబద్ధమాడనేరని దేవుడు. మనకి వాగ్దానం చేస్తాడు. చాలామంది వాగ్దానాలు చేస్తారు, మర్చిపోతారు. చాలామంది వాగ్దానాలు చేస్తారు, నెరవేర్చరు. దేవుడు అలాంటి వాడు కాడు. ఈ అబద్ధం ఆడనేరని దేవుడు దేవుని ప్రజలకు వాగ్దానం చేశాడు. ఏటి వాగ్దానం చేశాడంటే నిత్య జీవం ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు. ఏమిస్తాడు యేసయ్య? నిత్య జీవం, పరలోకం ఇస్తాడు. యేసు ప్రభుని నమ్ముకుంటే ఏమి దొరుకును, ఏమి వచ్చును, ఏమి లాభం అంటే దేవుడు నిత్య జీవం ఇస్తాడు, పరలోకం ఇస్తాడు. పరలోకం ఉంటే చాలు, దేవుడుంటే చాలు. సహోదరి సహోదరుడా, నీకు పరలోకం కావాలా, పాతాళం కావాలా, దేవుడు కావాలా, దెయ్యము కావాలా, వెలుగు కావాలా, చీకటి కావాలా, ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? మానవునికి ఏం కావాలి? మనం ఏం కోరుకుంటున్నాం? నిత్య జీవము. నువ్వు దేని కొరకు వచ్చావు యేసయ్య దగ్గరకు? చాలామంది దేని కొరకు వస్తారు. కొంతమంది ఏమో యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు దగ్గరికి భోజనాల కొరకు కొంతమంది వచ్చారు. కొంతమంది ఏమో స్వస్థతల కొరకు వచ్చారు. కొంతమంది ఏమో ఆ స్వస్థతలు చూసి ఆనందించడానికి వచ్చేవాళ్ళు. కొంతమంది పరలోకము కొరకు, నిత్య జీవము కొరకు 11 మంది మాత్రమే వచ్చారు. ఈయన భోజనం పెట్టేటప్పుడేమో వేల మంది ప్రజలు వచ్చారు. ఆయన్ని చూడ్డానికి వచ్చిన ప్రజలు వేలాది మంది ప్రజలు, సూచక్రియలు చూడ్డానికి వచ్చిన వారు వేలాది మంది ప్రజలు. పరలోకము కొరకు 11 మంది మాత్రమే మిగిలారు. మరి నువ్వు దేని కొరకు వచ్చావు యేసయ్య దగ్గరకు? సూచక్రియల కొరకు వచ్చావా? భోజనము కొరకు వచ్చావా? సూచక్రియలు చూసి ఆనందించడానికి వచ్చావా? పరలోకం కొరకు వచ్చావా? దేని కొరకు రావాలి యేసయ్య దగ్గరికి? పరలోకం కొరకు. అది శాశ్వత జీవం, నిత్య జీవం. దేవుడు వాగ్దానం చేశాడు. నువ్వు యేసు ప్రభువుని స్వీకరించినట్లయితే దేవుడు నిత్య జీవం ఇస్తాడు. నాకు బాగా గుర్తు, వైజాగ్లో ఒక ఆయనకి సువార్త చెప్పాను. ఆయన నాకు బంధువు. సువార్త చెప్పాను. కేబుల్ ఆపరేటరు. కేబుల్ మీద కొన్ని లక్షలు కోట్ల డబ్బు సంపాదించాడు. అప్పట్లో కేబుల్ వర్క్ బాగుండేది. ఒక 15 సంవత్సరాల క్రితం
ఆ కేబుల్ ఆపరేటర్లకి డబ్బు. ప్రతి ఇంటికి ఏమి ఉండేది, ఈ టీవీ కేబుల్ ఉంటాయి కదా. మంచి వ్యాపారం చేశాడు విశాఖపట్నంలో. సరే, బంధువు కదా, ఒక్కసారి దేవుని మాటలు చెబుదామని చెప్పి దేవుడు ప్రేరేపణ కలుగు చేస్తే సువార్త చెప్పాను. సువార్త చెబితే మరి బంధువుని కాబట్టి నన్ను వ్యతిరేకించలేదు. ఒక మాట అన్నాడు, 4 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వు, నేను యేసు ప్రభుని నమ్ముతాను అని చెప్పాడు. ఇది ఎప్పుడంటే ఒక 20 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి అండి. ఏంటి ఇవ్వాలట ఆయనకి? 4 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే ప్రభుని నమ్ముతాడట. నేను చెప్పాను, అయ్యా నా దగ్గర 4 లక్షలు కాదు, 4,000 కూడా లేవు. నువ్వు ఒకవేళ నా దగ్గర ఉండి మీకు ఇచ్చి ఉంటే ఈ 4 లక్షలు 4 నెలల్లో ఖర్చు పెట్టేస్తారు. యేసు ప్రభు నమ్ముకుంటే ఆ 4 లక్షల కంటే విలువైన గొప్ప పరలోకం ఇస్తాడయ్యా. యేసు ప్రభు నమ్మండి, పరలోకం ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు అని చెప్పాను. ఆయన వాక్యం విన్నాడు, పత్రిక ఇచ్చాను, దేవునికి అప్పగించేస్తాను. ఈ దినాల్లో కూడా ప్రజలు పరలోకము కొరకు వచ్చేది చాలా తక్కువ మంది. పరలోకము కొరకు ఎవరైతే వస్తారో వారే నిలుస్తారు. పరలోకము కొరకు రాని వారు నిలవలేరు. వారు భక్తిలో నిలవలేరు, విశ్వాసంలో నిలవలేరు, దేవుల్లో నిలవలేరు. అర్థమైందా? మన దేవుడు అబద్ధమాడనేరని దేవుడు. ఎవరైనా అబద్ధమాడనేరని దేవుడు మనకి వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు? నిత్య జీవం ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తాడు. ఇది మొదటి తలంపు. రెండవ తలంపుగా ఇక్కడ మనము గమనించవలసింది ఏమిటంటే, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం, ఏలయనగా సమస్త మనుషులకు వారిని నేను దృష్టిస్తాను అని చెప్పారు. దేవుడు నిన్ను దృష్టించాలంటే, నిన్ను చూడాలంటే, నీ ప్రార్థన వినాలంటే, నీ పరిచర్యను స్వీకరించాలంటే నీ హృదయము విరగాలి, నలగాలి. ఎప్పుడైనా ఎక్కడైనా నీ హృదయము విరిగి నలిగిందా అమ్మా? గుండెలు బాదుకొని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నీ ప్రార్థన ద్వారా ఎప్పుడైనా నీ గుండె తడిచిందా? అటువంటి సందర్భాలు నీ జీవితంలో ఎన్నున్నాయి? దేవుని పిల్లలముగా మన హృదయము విరగాలి, నలగాలి. అప్పుడే దేవుడు నిన్ను గమనిస్తాడు, నిన్ను చూస్తాడు, నీ పరిచర్యను స్వీకరిస్తాడు. కాబట్టి స్వస్థ బుద్ధితోనూ భక్తితోనూ నీతితోనూ ఎలా బ్రతకాలట? నీతిగా జీవించాలి. ప్రియారా, అర్థమైందా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఏంటి? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అర్థమైందా? ఈ నీతి గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో ఈ 10 వచనాల్లో 2 సార్లు దేవుడు ఉచ్చరించాడు. నీతి. నీలో నీతి ఉందా సహోదరి, సహోదరుడా? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నావా? నీతి నిమిత్తము హింసించబడుచున్నావా? కాబట్టి ఇది 3వ. ఎన్నవదమ్మా? మొదటి తలంపు ఏం చెప్పాను? మీకు అర్థమవుతుందా అమ్మగారు? మీకు అర్థమవుతుందా నా భాష? యేసయ్య ఎవరు? అబద్ధం ఆడనేరన దేవుడు. రెండవదిగా ఆయన కృపగల దేవుడు. మూడవదిగా ఆయన మహాదేవుడు. నాలుగవదిగా 3వ అధ్యాయము 4వ వచనంలో ఆయన దయగల దేవుడు. ఆయన ఎవరైనా ఆయనలాంటి దయ నీ తల్లి కూడా చూపించలేదు, నీ తండ్రి కూడా చూపించలేదు. ప్రియులారా, మా నర్సీపట్నంలోనే ఒక 15-20 సంవత్సరాల క్రితము నేను అప్పుడు చింతపల్లిలో ఉన్నాను. మన ప్రాంతం అంతా విభ్రాంతి పోయింది. వాళ్ళకేమో ఒకరిదే కూతురు, ఇంకా సినిమా పిచ్చితో సినిమా దీంట్లో తిరిగింది.
ఆస్తి అంతా ఖర్చు పెట్టేసింది, ఎవరినో ప్రేమించింది. ఆ ప్రేమకు తల్లిదండ్రులు అడ్డొచ్చారని తల్లిదండ్రులు ఇద్దరిని చంపేసి సెప్టిక్ ట్యాంక్లో పెట్టేసి చేసింది మీరు వినుంటారు. 15-20 సంవత్సరాల క్రితం మన నర్సిపట్ల జరిగిందే, జౌనాథ్ పాలెంలో. నేను విభ్రాంతి పోయాను. సొంత కూతురు ఎవరిని? తల్లిదండ్రులను. చూసారా మానవుని యొక్క ప్రేమ, కనికరము, దయ అలాగుంటుంది. దేవుడు అలాంటి వాడు కాడు. సహోదరి సహోదరుడా, ఆయన దయగల దేవుడు. ఆయన మన ఎడల ఎంతో ప్రేమ చూపించాడు. ఆయన ఈ దయగల దేవుడు మన ఎడల ఏం చూపిస్తున్నాడు? తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. దేవుడు ప్రేమ చాలా గొప్పది. ఈ లోకంలో ఎవ్వరు చూపలేనంత ప్రేమ దేవుడు చూపించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన. లోకం అనే దగ్గర నీ పేరు, నా పేరు, మన పేర్లు చెప్పుకోవాలి. దేవుడు మనలను ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించి మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తా, ఇప్పుడు నేను దొంగతనం చేస్తే, నేను చేశాను దొంగతనం, నన్ను పట్టుకుంటారా మిమ్మల్ని పట్టుకుంటారా? నేను చేశాను కాబట్టి నన్ను పట్టుకొని జైల్లో పెడతాను, అవునా? ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్ష పడవలసిందే. మనమందరము పాపులం, తప్పు చేశాం, మనకు శిక్ష పడాలి. ఈ పాపానికి రావాల్సిన శిక్ష మనం అనుభవించాలి. దేవుడు ఏ పాపము చేయలేదు, ఏ తప్పు చేయలేదు. ఆయన మనందరి శిక్ష ఆయన సిలువలో భరించారు. ఆయన ప్రేమ ఎంత గొప్పది. మన పాపములకు బదులు దేవుడు చనిపోయాడు. సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా ఈ ప్రేమను గమనించావా? కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు రక్షణ పొందాలి. ఏం పొందాలని? రక్షణ పొందాలి. దేవుని యొక్క ఉద్దేశం నువ్వు ఖాళీ హృదయంతో ఈ స్థలాన్ని ఇచ్చి వెళ్ళడానికి దేవునికి ఇష్టం లేదు, ఇష్టం కాదు. కాబట్టి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి, అందమంది.